అందరికీ నమస్కారం. హిందువులు సాధారణంగా అమావాస్యను అశుభకరమైన సంఘటనగా భావిస్తారు. ఈ రోజున ఏ పనులు తలపెట్టినా ఆ పనులు పూర్తి కావని అంటారు. కానీ జ్యోతిష్యం ప్రకారం ఈ రోజు కొన్ని పనులకు అనుకూలమైనదిగా పరిగణించబడుతుంది. పూర్వీకుల ఆత్మశాంతి కోసం అమావాస్య రోజున తర్పణం, పిండదానం, శ్రాద్ధం చేస్తారు. అంతేకాకుండా ఈ రోజున చాలా మందికి దానాలు కూడా చేస్తారు. ఈ పవిత్ర కర్మలను ఆచరించడం వలన మీకు పుణ్యం లభిస్తుంది. హిందూ క్యాలెండర్ ప్రకారం వైశాఖ మాసం ప్రారంభమైంది. ఈ మాస అమావాస్యను వైశాఖ అమావాస్య అని అంటారు. ఇది మే 7వ తేదీ ఉదయం 11:41 ప్రారంభమై మరుసటి రోజు అంటే మే 8వ తేదీ ఉదయం 8:51 ముగుస్తుంది. పురాణాల ప్రకారం వైశాఖ అమావాస్య రోజున విష్ణువుని పూజించే సాంప్రదాయం కూడా ఉంది. ఈ రోజు శ్రీహరి ఆరాధన వల్ల మోక్షం కలిగి నరదిష్టి, నరఘోష పూర్తిగా తొలగిపోతుంది. విష్ణువు, పితృదేవతలు చెట్టుపై నివసిస్తారని చెబుతూ ఉంటారు. కాబట్టి అదే రోజు రావి చెట్టుకు నీరు పోయడం వలన మంచి ఫలితాలు ఇస్తుంది. మీ జాతకంలో పితృదోషాన్ని తొలగించడానికి ఈ రోజున పిత్రా చాలీసాను పఠించడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. వైశాఖ అమావాస్య నాడు భగవద్గీత వినడం ద్వారా పితృదోషం నుంచి సులభంగా బయటపడవచ్చు. ఇంటికి మంచి శక్తిని ఆకర్షించడానికి, చెడు శక్తిని కానీ దయ్యాలను కానీ వదిలించుకోవడానికి ఇళ్లలో భగవద్గీత కానీ గీతా పదాన్ని కానీ నిర్వహిస్తారు. భగవద్గీత వినడం ద్వారా పూర్వీకులు ప్రేతాత్మల నుంచి మోక్షాన్ని పొందవచ్చు. పితృపక్షంలో శ్రీమద్ భగవద్గీత కథ వినడం మరింత ప్రభావవంతంగా ఉంటుందని అంటున్నారు. పితృదోషం నుంచి బయటపడడానికి మరొక మార్గం నారాయణుడిని ఆరాధించడం. హిందూ మత విశ్వాసాల ప్రకారం విష్ణువు నుంచి ఆశీర్వాదం పొందిన తర్వాత పితృదోషం నుంచి మోక్షాన్ని పొందుతారు. మత విశ్వాసాల ప్రకారం మరణం తర్వాత శాంతిని పొందకపోతే పూర్వీకుల నుంచి హింస ఎదుర్కొంటారు. ఈ సమస్య నుంచి బయటపడాలంటే విష్ణువు లేదా నారాయణుడిని పూజించాలి. వైశాఖ అమావాస్య సందర్భంగా హిందువులు తమ పూర్వీకుల మార్గదర్శకత్వాన్ని కోరుకుంటారు, ఆశీర్వాదం తీసుకుంటారు. సంవత్సరంలో ఈ సమయం వ్యక్తుల భౌతిక, ఆధ్యాత్మిక, మానసిక శుద్ధీకరణకు ఉత్తమమైనదిగా భావిస్తారు. తమ జీవితాలకు మంచి శక్తిని తీసుకురావడానికి వస్త్రాలను, ఇతర వస్తువులను దానం చేస్తారు.